హాయ్ అండి అందరికీ. నేనైతే ఈరోజు హెయిర్ గ్రోత్ కోసం ఒక టిప్ అయితే చెప్పబోతున్నాను. అది హెయిర్ గ్రోత్ కోసం మాత్రమే కాదండి, హెయిర్ని సిల్కీగా ఉంచడం కోసం కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అది దేంతో అంటే అవిసె గింజలు ఉంటాయి చూసారా, వాటిని ఫ్లాక్ సీడ్స్ అని కూడా అంటుంటారు ఇంగ్లీష్లో. అవిసె గింజలను ఉపయోగించి అది ఒక జెల్ తయారు చేసుకోవాలి. అది ఎలా ఏంటి అనేది అయితే ఈ వీడియోలో చూపిస్తాను, ఒకసారి అయితే చూసేయండి. ఈ అవిసె గింజలను అయితే ఒక 2 స్పూన్లు చాలండి. ఒక 2 స్పూన్ల అవిసె గింజలు తీసుకోవాలి, చాలివి. వీటితో జెల్ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు. దీంట్లో అయితే ఈ సగం పైగా వాటర్ పోసుకోవాలండి. ఇన్ని వాటర్ పోసుకోవాలండి. దీన్ని అయితే స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు బాయిల్ చేసుకుందాము. ఎక్కువ టైం కూడా తీసుకోదండి, తొందరగానే జెల్ అయితే ఫామ్ అవుతుంది. మనం కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే కొంచెం గడ్డలు కట్టినట్లుగా అవుతుంది, కాబట్టి కలుపుకోవాలి మంచిగా. ఇలా కలుపుతూ మరిగించుకోవాలండి వీటిని, లేదంటే ఇవన్నీ గడ్డలు కట్టినట్లుగా అయిపోతాయి. బాగా మరగనివ్వాలి. చూసారు కదా, ఇది జెల్ లాగా ఫామ్ అవుతుందండి. ఇంకా ఇంతకంటే చిక్కబడిపోతే మాత్రం మనకు స్ట్రైనర్లోంచి కూడా దిగదు. ఇంకా ఇలా రెడీ అయితే సరిపోతుంది. ఇంకా దీన్ని స్ట్రైనర్తో వడగట్టుకోవాలి. స్ట్రైనర్ తీసుకొని ఒక బౌల్లోకి అయితే వడగట్టుకుందామండి దీన్ని. ఇవన్నీ గడ్డగట్టినట్లు అవుతాయండి. ఇది చూసారు కదా, వంకలాగా అయిపోయాయి. ఇంకా ఇది ఇలా ఉన్నప్పుడు అయితేనే దిగుతుందని చెప్పేసి ముందుగానే వడగట్టుకోవాలి. కాసేపు అయితే మాత్రం అస్సలు దిగదండి. దీన్నైతే చల్లార్చుకుందాం మనం. ఇదైతే కలబంద అండి. నేనైతే ఒక కొమ్మ తీసుకొచ్చాను. ఈ కలబందని ఇప్పుడు ఇలా కట్ చేసుకొని అటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపులా ఇలా కట్ చేసుకోవాలి. ఈ పై చెక్కు తీసేసుకుందాము. ఇలాగ తీసుకొని ఒక ఫోర్క్ తీసుకొని ఇలా అనుకున్నామనుకోండి, ఇలా అన్నామనుకోండి, జెల్ మొత్తం వచ్చేస్తుంది. మనం మిక్సీ పట్టే పని లేకుండా ఇలాగ తీసుకోవచ్చు ఈజీగా. చూసారు కదా ఎలా వస్తుందో. మిక్సీ వేసుకునే అవసరం కూడా ఉండదు. ఇంకా ఇలాగైతే జెల్ తీసుకోవాలి. అలాగే మనం రోజు ఏ హెయిర్ ఆయిల్ అయితే వాడతామో, నేనైతే ప్యారాషూట్ హెయిర్ ఆయిలే వాడతామండి. ఈ హెయిర్ ఆయిల్ని ఒక 2 స్పూన్స్ దీనిలో యాడ్ చేసుకోవాలి. దీనిలో వేసుకొని కలిపేసుకోవాలండి. కలిపేసుకొని దీన్నైతే హెయిర్కి మంచిగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలని కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు దీనిలో ఇందాక తీసుకున్నాం కదా అలోవెరా జెల్, ఈ జెల్ అయితే వేసేసుకుందాము. ఫ్యాన్ సౌండ్ వేసేసుకుందాం. దీన్నైతే నేను ఇప్పుడు మా పాప జుట్టుకైతే అప్లై చేసి చూపిస్తాను నేను. చూడండి ఒకసారి ఎలా అప్లై చేసుకోవాలంటే, మామూలుగా మనం అన్నీ పెట్టుకుంటాం కదండి, హెయిర్ ఆయిల్ పెట్టుకున్నట్లుగానే సేమ్ దీన్ని కూడా మొత్తం జుట్టు మొత్తానికైతే అప్లై చేసుకోవాలండి. అంటే ఇది కొంచెం జెల్ లాగా ఉంటుంది, బట్టల మీద పడుతుంది కాబట్టి కాస్త ఏమైనా పైన పాత టవల్ లాంటిది వేసుకొని అప్లై చేసుకోవటం బెటరు. ఎందుకంటే మొత్తం కారి పడుతుందండి, కొంచెం బండల మీద కూడా పడినా జారి పడతాము. జాగ్రత్తగా చూసుకోవాలి. జెల్ కదా, ఎంతైనా జెల్ లాగా ఉంటుంది కదా, జారే గుణం ఉంటుంది. ఇంకా ఇదైతే స్కాల్ఫ్ కూడా పట్టేలాగా మొత్తం అప్లై చేసుకోవాలండి. ఎక్కడ కూడా కొంచెం కూడా గ్యాప్ రాకుండా మొత్తం స్కాల్ఫ్కి, జుట్టుకి మొత్తానికి పట్టేలాగా అప్లై చేసేసుకోవాలి. కొసలకు కూడా, జుట్టు కుదుళ్ళ నుంచి కొసల వరకు కూడా మొత్తం అప్లై చేసుకోవాలండి. అలా అప్లై చేసుకుంటేనే, అప్లై చేసుకొని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసామనుకోండి, జుట్టుకి మంచిగా పడుతుంది. లోపలంతా స్కాల్ఫ్కి అంతా పట్టేసి కొంచెం మన హెయిర్ గ్రోత్ కోసము అండ్ సిల్కీగా ఇంకా కూడా హెల్తీగా కూడా ఉంటుంది జుట్టు. దానికి అన్నిటికీ కూడా ఉపయోగపడుతుంది. ఈ మధ్యకాలంలో చాలామంది ఎక్కువగా వాడుతున్నారు కూడా, ఇదే టిప్ని యూస్ చేస్తున్నారండి. అంతేకాకుండా దీంతో అవిసె గింజలు మాత్రమే కాకుండా దీనిలో
మనం ఎలవీరా వేస్తున్నాము, అలాగే కోకోనట్ హెయిర్ ఆయిల్ కూడా వేస్తున్నాము. కావాలంటే కొంచెం ఈ ఎలవీరా జెల్ ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం రైస్ కూడా వేసుకోవచ్చండి. నేను ఇంతకుముందు సారి అయితే రైస్ కూడా వేశాను కొంచెం. ఇలా రైస్ కూడా వేసుకున్నామంటే ఇంకా ఇంకా కూడా బాగుండొచ్చు. ఇంతకుముందు పాపకి ఒకసారి కూడా అప్లై చేశాను ఇలాగే. అంతకుముందు పాప జుట్టు చాలా అంటే చాలా పల్చగా ఉండేదండి. ఇది అప్లై చేసిన తర్వాత ఒక 2 సార్లకే రిజల్ట్ అయితే బాగా వచ్చింది. ఒక 2 సార్లు వాడాననుకుంటాను ఇంతకుముందు. చూస్తున్నారు కదా, ఇలా పైనుంచి కింద వరకు జుట్టు కుదుళ్ళ నుంచి కొసల వరకు కూడా ఇలా అప్లై చేసేసాను. అప్లై చేసేసి మంచిగా జుట్టుని మంచిగా ముడిపెట్టేసి వదిలేసామనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ పాటు అలా వదిలేసుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత తలస్నానం చేసేసుకోవాలండి మనం. షాంపూ కానీ కుంకుడుగాయలు కానీ ఏదైనా వాడుకోవచ్చు. తలస్నానం చేసేసుకున్నామనుకోండి, జుట్టు అయితే చాలా సిల్కీగా అండ్ మంచిగా హెల్తీగా ఉంటుందండి. మెత్తగా కూడా ఉంటుంది జుట్టు. అంటే హార్ష్గా ఉంటుంది కదా జుట్టు కొంతమందికి, అలా కాకుండా మెత్తగా అయిపోతుంది జుట్టు కూడా. అన్నిటికీ బాగా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను డైరెక్ట్గా రిజల్ట్ అయితే చూశాను కాబట్టి అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత పాపకైతే ఇలా ముడి పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే వదిలేసిన తర్వాత తలస్నానం అయితే చేసింది. తలస్నానం చేశాక జుట్టు సిల్కీగా సిల్కీగా అవుతుందండి. చూసారు కదా, సిల్కీగా మెత్తగా అనిపిస్తుంది జుట్టు కూడా. ఇది వాడకముందు అయితే హెయిర్ బాగా లాస్ అయ్యేది పాపకి. ఇంతకుముందు ఒకసారి అప్లై చేసాము, అప్లై చేశాక హెయిర్ మంచిగా అయిందండి. చూడండి, ఇప్పుడు బాగా మందంగా కూడా అయింది జుట్టు. అంతకుముందు చాలా పల్చగా ఉండేది, మందంగా కూడా అయింది. ఎవరికైనా అవసరమైతే మాత్రం ఒక్కసారి ట్రై చేసి చూడండి.